క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల నుండి మనలను విమోచించుట కొరకు తాను మౌనముగా శిలువలో బాధను అనుభవించాడు. కావున ఆయన ఒక మాట మాత్రం సెలవిచ్చినట్లయితే నిశ్చయంగా మన జీవితంలో గొప్ప అద్భుతములు జరుగుతాయి. కాబట్టి నేడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన రోగములను బాగు చేస్తాడు. ఆయన మాట ద్వారా మనకు స్వస్థతనిస్తాడు. యేసు మన కొరకు శ్రమపడి ఉన్నాడు. అందుకే ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన కనికరంతో నిండుకొని ఉన్నాడు. ఇప్పుడే మనకు సహాయం చేస్తాడు. మనము స్వస్థపడుటకు యేసువైపు చూడాలి. నేడు ఆయన మన అతిక్రమ క్రియలను, దోషములను తొలగించి ఆయన మాట ద్వారా ఆయన పొందిన దెబ్బల చేత మనకు సంపూర్ణ స్వస్థతనిచ్చి మనకు మంచి ఆరోగ్యంను ప్రసాదించి మనల్ని పసిపిల్లల దేహం వలె మార్చి శాంతి సమాధానములతో నింపుతాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.